హనుమకొండ నగరంలో 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించడం జరిగిందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంకా సరళ సంపత్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండలోని గోకుల్ నగర్ జంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గతంలో ఎన్ని వరదలు వచ్చినా గత ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని, కాంగ్రెస్ హయాంలో వరద బాధితులకు 15,000 రూపాయలు అందజేశామని తెలిపారు. చెప్పినట్టుగానే ఈ రోజు వాళ్ళందరికీ అకౌంట్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి రేవంత్ అన్న గారికి మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్న గారు ఇక్కడ అందరినీ దగ్గరుండి పర్యవేక్షించి ఎవరెవరికైతే ఏం నష్టం జరిగిందో చూసి వేస్తామన్న డబ్బులు మడిమ తిప్పకుండా మాట తప్పకుండా వేసినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము అందరము. అయితే గతంలో ఇదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వచ్చి వేస్తాం 10,000 అని చెప్పిపోవడమే జరిగింది. అంటే మాటలకు అడ్వర్టైజ్మెంట్లకు తప్ప పనికి రానటువంటి గవర్నమెంట్ వాళ్ళది. కానీ ఏ మాట అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాళ్ళు పేదల పక్షవాతి కానా కపడా మకాన్ అని ఏ విధంగా అయితే నినాదంతో వాళ్ళు ముందుకెళ్తున్నారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ వాళ్లకు చేయూతనిస్తూ వీటి వల్ల మొత్తం వాళ్ళ నష్టాన్ని పూడ్చలేం కావచ్చు. కానీ వేడినీళ్లకు సన్నీళ్లు తోడుగా ఆ 15,000 ప్రతి ఒక్కరి అకౌంట్లో పడడం నిజంగా కూడా గర్వకారణం. బియ్యం కూడా ప్రతి ఒక్కరికి మధ్యలో బియ్యం ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పులు పప్పులు అవి కూడా అన్నీ కూడా వాళ్ళకు సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది. నిజంగా కూడా చాలా కృతజ్ఞతతో ప్రజలందరూ కూడా ఈరోజు సంబరాలు తెలుపుకుంటున్నారు.